ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 7వ తారీఖు శనివారం రోజున మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, అలాగే మీ యొక్క జీవితంలో తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఇది అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కన్యా రాశి వ్యక్తులకు ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు అనేది పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక అలంకార తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక అందంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే కన్యా రాశికి చెందినటువంటి స్త్రీలు గంటల తరబడి అద్దం ముందు నిలిచి ఉంటారని చెప్పుకోవాలి. అలాగే ప్రజా ఆకర్షణీయంగా కనబడడం కోసం వీరికి అందంగా ఉంటుంది. వీరి యొక్క మాట తీర్పు కావచ్చు, ప్రవర్తన తీరు కావచ్చు, ఎదుటి వ్యక్తులు ఆకర్షించే విధంగా వీరు తీరులో ఏదైనా సరే కావచ్చు, టైం అనేది స్పెండ్ చేశారంటే వీరి యొక్క పర్సనల్ విషయాలను కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే అని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయితే జీవితంలో ప్రారంభంలో మీరు ఎంత అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగినా కానీ ఏదైనా అనుకుంటారో దాని గురించి సాధించగలుగుతారు. అంటే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తారు. ఇక జీవితంలో ఎన్నో రకాల అల్లకల్లోలాలు చూడాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం యవ్వన యాత్రంలో వీరికి అదృష్టం బాగా కలిసి ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరి ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. మాత్రమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలిచే స్వభావం కూడా వీరికి ఉంటుంది. అందరూ వీరిని చూసి పొగడడం మాత్రమే వీరిలా ఉండరని భావిస్తూ ఉంటారు. అంటే ఇతరుల స్ఫూర్తి ఇచ్చే విధంగా ఈ కన్యా రాశి వ్యక్తులు ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో నరదృష్టి కూడా వీరికి ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెతుక్కుంటేనే ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం జూన్ 7వ తారీఖు శనివారం రోజున దినఫలాల్లో కూడా అతిపెద్ద కల్లోలం యొక్క మీ జీవితంలో రాబోతుంది. అంటే మీకు అనేది ఒక నిందమయ్యవలసిన పరిస్థితులు అయితే మీకు రాబోతున్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఒక తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఇక జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీసే అటువంటి అంశం మొయ్యాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎంతగానో నిరాశ నిస్పృహలకు లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క సమస్యను దిగమింగడానికి మీ యొక్క శ్రేయాభిలాషుల యొక్క మద్దతు తెలుసుకొని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్ట్గా నిలుస్తారో ఆ సపోర్ట్గా ఆ నింద
నిజం కూడా నిరూపించుకోబోతుంది. అంతేకాని మౌనంగా ఉన్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కిందికి ఇతరులు జమ కట్టేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి నింద అయినా సరే అండి, మీ యొక్క క్యారెక్టర్కి సంబంధించింది కాబట్టి, వృత్తి జీవితానికి సంబంధించింది కాబట్టి, ఏదైనా ఒక నింద భరించాల్సి వచ్చినప్పుడు ఆ నింద నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. అలాగే నింద నిజం కాదని నిరూపించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చెయ్యండి. ఆ ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీరు శివారాధనను చేసుకోండి. శివ భగవాను మీపై ఖచ్చితంగా కృపా కటాక్షాలు అనేవి ఉంటాయి. ఇక దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చాలా కాలం నుండి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇది ఎప్పటి వరకు మీకు ఈ అవకాశం మీ దగ్గరికి రాలేదు. కొన్నిసార్లు చేతుల దగ్గరికి వచ్చి జారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి తేడా వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి వినియోగదారులకు ఆకర్షణీయం. మీ యొక్క వ్యాపారాలలో కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఇతర ఏదైనా ఆలోచనలు చేసి మీ యొక్క వ్యాపారాన్ని నలుగురు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దడానికి అయితే ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. ఇక చాలా కాలం నుండి మీకు ఖచ్చితంగా కొంత గతకాలం దూరంగా ఉంటున్న వారికి ఈ రోజు మీరు అనుకూలమైన సమయం. వారితో మీకున్నటువంటి గొడవలను పరిష్కరించుకుంటారు. మీరు ఖచ్చితంగా వారితో బంధాలను ఏర్పరచుకుంటారు. వారు కూడా మీ విలేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే పురుషులు స్త్రీలు ఉన్నారో వేరొకరితో మోషయం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరాయి స్త్రీ వల్ల మీకు పురుషుల వల్ల అప్రమత్తంగా ఉండవలసిన అదైతే కనిపిస్తుంది. ఇక నిర్మానుషమైన ప్రదేశాలలో ఒంటరిగా మీరు వెళ్ళేటప్పుడు మహిళలు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే మాత్రం గమనించుకోండి. ఆ ప్రదేశంలో ఒంటరిగా మీరు వెళ్ళేటప్పుడు అడిగితే మహిళలు లిఫ్ట్ అస్సలు ఇవ్వకండి. నిజాయితీగా కనిపిస్తే మాత్రమే సహాయం చేయండి. అంతేగాని అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం చాకచక్యంగా వ్యవహరించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక రోజు కోరిక నెరవేర్చుకునే అవకాశాలు రానే వచ్చేసాయి. ఏదైనా కావచ్చు, కోరిక మాత్రం నెరవేరుతుందని చెప్పుకోవాలి. స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ కన్యా రాశి వ్యక్తులకు జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వ్యక్తులు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే 100% పాజిటివ్గా అనేది వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు అనేది ఈ విధంగా కొన్ని అనుకూల పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు మిశ్రమంగా ఈ రోజు మీకు కనబడబోతున్నాయి. మీ జీవితంలో అనేది ఈ రోజు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. శివారాధన మీకు మంచి అవకాశాన్ని ప్రసాదిస్తాడు. శివరాధనతో పాటు విష్ణు సహస్ర ఆరాధన అనేది మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు.